సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారి రాజశ్రీ గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్లో లెప్రసీ సర్వే చేయాలని ఆశాలకు జిల్లా అధికారులు వెంటనే లెప్రసీ సర్వే కోసం ట్రైనింగ్లు కూడా ప్రారంభించారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని, పల్స్ పోలియో పెండింగ్ డబ్బుల్లో చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో 2021, 22, 23 సంవత్సరాల పెండింగ్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఆశాలకు చెల్లించలేదు. ఈ అంశంపైన కమిషనర్ ఆఫీసులో సంబంధిత అధికారులను యూనియన్ ఆధ్వర్యంలో కలిసినప్పుడు 2 సంవత్సరాల సర్వే డబ్బులు మేము రిలీజ్ చేసి చాలా కాలం అయింది. సర్వే అన్నా ముందే ఈ బడ్జెట్ మేము రిలీజ్ చేస్తున్నాం అని అధికారులు చెప్పడం, మరి వచ్చిన డబ్బులు జిల్లాలో ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు. డబ్బులు రాక ఆశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. సంవత్సరాల తరబడి చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం ఇస్తుంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఇంటింటి సర్వే చేయాలని అధికారులు ఒత్తిడి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఆశా వర్కర్ల సమస్యలపైన ఈరోజు డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనేక సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు, వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలకు, కుటుంబాలకు వదిలేసుకొని పనిచేశారు. అలాంటి వాళ్ళకు కూడా ఇవాళ కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ, పిఎఫ్ లేదు. కనీసం ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలన్నదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ మధ్యకాలంలో సర్వేలు చేయాలని అధికారులు వేధిస్తూ ఉన్నారు, కనీసం జిరాక్స్ ఖర్చులు కూడా ఇవ్వట్లేదు, పింటు ఖర్చులు కూడా ఇవ్వట్లేదు. ఏదైతే గతంలో చేసిన సర్వేల డబ్బులు, రేప్రసీ, కంటి వెలుగు, అదేవిధంగా పల్స్ పోలియో డబ్బులు, ఇవన్నీ డబ్బులు ఇచ్చిన తర్వాతనే కొత్త సర్వేలను ప్రారంభించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత సర్వేల డబ్బులు ఇవ్వకుండా, బకాయి పెండింగ్ డబ్బులు ఇవ్వకుండా కొత్త సర్వేలు చేయమంటే ఆశా వర్కర్లు చెయ్యాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఆలోచించి రెప్రసీ డబ్బులు, కంటి డబ్బులు, టీవీ డబ్బులు, ఇవన్నీ డబ్బులు పాత సర్వేల డబ్బులు ఇచ్చిన తర్వాతనే కొత్త సర్వేలను ప్రారంభించాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.